బ్రదర్ హాయ్ బ్రో, యూఐ మూవీ ఎలా అనిపించింది? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఏం నచ్చింది బ్రో యూఐలో? డైరెక్షనే బ్రో, డైరెక్షన్ తన ప్రీవియస్ మూవీస్ ఎలా అయితే ఉన్నాయో ఇంతకు ముందు ఇచ్చిన రా ఉపేంద్ర ఆ స్టైల్లో ఉన్నాయా? స్టైల్ బ్రో, సేమ్ style లో ఉన్నాయా? అదే స్టైల్ ఉంటుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు 5 అంటే రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5 బ్రో, 4.5 ఇస్తారా? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే అన్న ఇందులో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే ఉపేంద్ర స్టైల్ గాడ్ ఇస్ గ్రేట్ అని అలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి అన్న, చాలా ఉంటాయి, చాలా. God అన్నట్టు. ఓకే అన్న, లైక్ మీరెవరు మీరెవరు మాకు కనిపిస్తలేవా నీ ముందే? నేనెవరు నేనెవరు మర్చిపోయావా సినిమా చూసి? ఏంది ఇది? యూఐ సినిమా ఎలా? యూఐ భయ్యా బుర్ర తెగి మా ఉపేంద్ర ఆయన పర్ఫార్మెన్స్ సినిమాలో మైండ్ నిజంగా చూసినా చెప్పు, సినిమా ఒక లెవెల్ అని చెప్తా. ఇట్లాంటి సినిమా రావాలి నిజంగా, చాలా చాలా మునిగిపోయే సినిమాలో ఆ కొత్త ప్రపంచాలు ఎక్కడికి వెళ్తున్నాము, ఆ సీన్ ఏంది, ఆ ఉపేంద్ర పర్ఫార్మెన్స్ ఏంది, ఆ నరుకుడు ఏంది, పోయమ్మ పిచ్చి లేదు మనకు నిజంగా. యూఐ సినిమా భయ్యా సినిమా యూఎస్ లో పిచ్చ కూత రాముడి ప్రతి ఒక్కరు కూడా మెంటల్ ఎక్కిస్తాడు. తెలుగులో ఇట్లా సినిమా ఫస్ట్ మెంటల్ ఎక్కిసారు అంటే హాస్పిటల్ జాయిన్ అవుతారా సినిమా చూసి? అన్ని రకాల నిజం సినిమా టైటిల్ లో స్టార్టింగ్ చేశారు. సో తెలుగు పనులు సినిమా రాకండి, పిచ్చితో పుట్టాల సినిమా రాండి అన్నాడు. ఏదో సినిమా తోతే మైండ్ ఎగిరిపోయినా అయితే ఇప్పుడు అందరూ హ్యాట్సాప్ నిజంగా. రొమాంటిక్ సీన్లు ఉన్నాయా? లిప్ ఒక సీన్ ఉంటది నిజంగా కూత రామంటే, కానీ ఒక సీన్ ఉంటా భయ్యా, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ ఊహించాం. అది 2040లో ఎలా ఉంటామో మన పరిస్థితి ఎలా ఉంటాయి అనేది వామ్మో. అసలు మీరెవరు? మేమంతా మనుషులే.